రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అప్లికేషన్ల కొరతతో జనం గంటల తరబడి లైన్లలో వేచి చూస్తున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు అందేలా కృషి చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన జనాల్ని గంటల తరబడి క్యూలైన్లలో నిలబెడుతోంది. అప్లికేషన్లు ఇచ్చేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. కానీ సెంటర్ల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడం, అప్లికేషన్ల కొరతతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో రాత్రి వరకు కూడా అప్లికేషన్లు పట్టుకుని ప్రజలు లైన్లోనే వెయిట్ చేశారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేస్తామన్న సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దాంతో ప్రభుత్వ అలసత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రేగోడ్లోని అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ సెంటర్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీల పథకాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన అభయహస్తం కార్యక్రమం ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. కౌంటర్ల దగ్గర అప్లికేషన్లు లభించకపోవడంతో సీన్లోకి దళారులు ఎంట్రీ ఇచ్చారు. అప్లికేషన్లను జిరాక్స్ తీసి ప్రజలకు అమ్ముకుంటున్నారు. అయితే తీరా వాటిని చూపిన అధికారులు జిరాక్స్ అప్లికేషన్లు తీసుకునేది లేదని తెగేసి చెప్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని బోయపల్లిలో అప్లికేషన్ల కోసం జనాలు ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ అప్లికేషన్ల కోసం కుస్తీ పట్టారు. చాంతాడంత లైన్ చూసిన మహిళలు ఈ కొట్లాట మాకొద్దని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం స్కీమ్ ప్రజలకు చుక్కలు చూపెడుతోంది. రెబ్బెన మండలం ఖైరిగూడ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో గందరగోళం నెలకొంది. దరఖాస్తుల కోసం గ్రామస్తులు కార్యాలయం ఎదుట ఎగబడ్డారు. అర్జీదారులకు సరిపడా దరఖాస్తులను అధికారులు ఇవ్వట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.